అమ్మ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా బ్రదర్ వాళ్ళ సన్ను వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో టూర్ కింద చెప్పి వచ్చారు. బీటెక్ చేస్తున్నాడు. 2 కేజెస్ దాకా మటన్ తెచ్చాం, ఒక 2 కేజెస్ దాకా చికెను, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ వాళ్ళ కోసం. ఫస్ట్ మటన్ కర్రీకి ప్రిపేర్ చేద్దాం, తర్వాత చికెన్ ఫ్రైకి వెళ్దాం. మనకి ఒక చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా హ్యాపీగా రెండు మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. అప్పటికి శశికి చెప్పాము ఇన్నోటి వద్దు పప్పన్నం పెట్టిన హాయిగా తింటామని. అరే పప్పు అన్నం కాదురా, ఏదైనా మీరు వచ్చేదే ఎప్పుడో ఒకసారి, దానికి స్పెషల్ అనేది ఉండాలిగా. ఓకేనమ్మా, మటన్ కర్రీ కూడా చూస్తారు కదా, కొంచెం వాటర్ ఉంటే సెంటర్ రా, గుర్తుపెట్టారా? మటన్ కర్రీ అయిపోయిందమ్మా. ఇప్పుడు చికెన్ ఫ్రైకి వచ్చాను. చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది. ఫ్రై ఎలా ఉంది? చికెన్ ఫ్రై ఉప్పు అంతా, కారం, మసాలా, ఎవ్రీథింగ్. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అమ్మ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా బ్రదర్ వాళ్ళ సన్ను వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో టూర్ కింద చెప్పి వచ్చారు. బీటెక్ చేస్తున్నాడు. మార్నింగ్ వచ్చారు, బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే మన ఏరియా చూడటానికి కానీ బయటకు వెళ్ళారు. సరే ఈలోపు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి లంచ్ కూడా ఇక్కడే చేసి, నైట్ అంట వాళ్ళకి బస్సుకి వెళ్ళిపోతారు. బాంబే వెళ్ళి బాంబే నుంచి గోవా వెళ్తారంట. ఎనివేనమ్మా, వాళ్ళు కూడా పరిచయం చేస్తూ వస్తారు. ఇప్పుడు కుకింగ్ చేద్దాం కదని వచ్చానమ్మా. స్టవ్ చిన్న రిపేర్ జరిగింది, కొంచెం అందుకనే మెకానిక్ వచ్చి చేస్తున్నాడు, పిన్స్ అయి మారుస్తున్నాడు. అదంతా ఒక 10 minutesలో అయిపోతుంది. దాని తర్వాత మనం కుకింగ్ వెళ్ళిపోదాం. ఇలా పిల్లలు కూడా వచ్చేస్తారు. ఎనివే, థ్యాంక్ యూ. మటన్ క్లీనింగ్ అండి. 2 కేజెస్ దాకా మటన్ తెచ్చాం, ఒక 2 కేజెస్ దాకా చికెను, అరే ఏట్రా ట్రిప్ అన్నావు, బస్సు అన్నావు, ఇక్కడ ఏదో కెమెరామ్యాన్ మైకు చూస్తుంటే బుర్ర పోతుంది. అసలు ఏం చేయాలనుకుంటున్నావు, ఏంటి ఇదంతా నాకు చెప్పు ఒకసారి క్లియర్గా. అదేం కాదురా, మన కాలేజీలో ఉండి బోరింగ్ లైఫ్. నాకేమో కొంచెం ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, కొంచెం వీకెండ్ ఎటైనా వెళ్ళి ఎంజాయ్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పి ఇది అనుకున్నాను అనమాట. నైట్ అందుకే నేను అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్స్ బుక్ చేశాను. సడన్గా మా పెదనాన్న ఇంటికి తీసుకొచ్చాను అనమాట. సరే గోవా అన్నావు, బాగుంది. మరి హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? అది కాదురా, గోవా సాయంత్రం ఇంకొక బస్ బుక్ చేశాను. సాయంత్రం నుంచి మనం వెళ్దాం. సరే మరి ఇక్కడేంటి? సడన్గా మీకు కొంచెం ఇది అవ్వాలి కదా. మామ పార్టీ ఈ రోజు గట్టిగా ఉంటది అయితే. మరి నువ్వు పార్టీ అవి అన్నమాట బాబు, మా పెదనాన్న చూస్తే ఒప్పుకోరు. అయ్యో, మరి ఏంటి మీ పెద్ద పద వెళ్దాం ఒకసారి. ఇక్కడే ఫ్లాట్. అసలు మీ పెద్దనాన్న ఏం చేస్తూ ఉంటారు? సీరియల్ యాక్టింగ్, సినిమా షూటింగ్స్లో కొంచెం బిజీగా ఉంటారు. కొంచెం బిజీ షెడ్యూల్ అనమాట అయింది. అంటే అప్పుడప్పుడు జనరల్ గా వ్లాగ్స్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ లో. మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేయించాను అనమాట. ఎలాగుంది ఇది మీకు? ఎక్సైటింగ్ ఉంది, బాగుంది, కొత్తగా ఫస్ట్ టైం. అందుకే మీకు ఎలా ఉండాలని చెప్పి నేను ఎలా ప్లాన్ చేశాను. సరే అయితే పద వెళ్దాం పెదనాన్న దగ్గరికి. రెండ్రా, ఇదే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. హాయ్ పెదనాన్న గారు. హాయ్ రా. చూస్తారు కదండి, చికెన్ పసుపు పెరుగు వేసి నానబెట్టుకుంది, కడిగేస్తున్నాం. ఇందాక మటన్ కడిగింది, ఇప్పుడు చికెన్.
ఓకేనండి, ఇక వంటలు స్టార్ట్ చేసా. పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వంటలు లంచ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ వాళ్ళ కోసం. ఫస్ట్ మటన్ కర్రీకి ప్రిపేర్ చేద్దాం, తర్వాత చికెన్ ఫ్రైకి వెళ్దాం. అంకుల్ ఇన్ని ఐటమ్స్ ఎందుకు అంకుల్? మనకి ఒక ఐటమ్ ఉంటే మటన్ చికెన్ ఉంటుందని వండేస్తున్నాను. మనకి ఒక చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా హ్యాపీగా రెండు మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. అప్పటికి శశికి చెప్పాము అంకుల్ ఇన్నోటి వద్దు, పప్పన్నం పెట్టిన హాయిగా తింటామని. అరే పప్పు అన్నం కాదురా, ఏదైనా మీరు వచ్చేదే ఎప్పుడో ఒకసారి, దానికి స్పెషల్ అనేది ఉండాలిగా. అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే పప్పు అన్నం వండితే మా అబ్బాయి ఆనందనుడు అస్సలు అడుగు, అసలు వెజిటేరియన్ అస్సలు అడుగు. ఓకేనండి, మటన్ కర్రీ కోసం ఒకసారి మటన్ కర్రీ కోసం తెలిసిందే అందరికీ, వీడియోస్ ఉన్నాయి మనే. రెగ్యులర్గా మనం వేయాల్సిన పొడులన్నీ వేసేసాము. ఉప్పు కారం వేసేలోపు కొంచెం మగ్గుతూ ఉండాలి కాబట్టి కొంచెం లైట్ ఫ్లేమ్ తగ్గించుకున్నాను. మూత పెట్టేసుకుందాం. మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే చికెన్ కూడా కడిగేయటం, క్లీన్ చేయటం అయిపోయింది. చికెన్ ఫ్రైకి సంబంధించి చికెన్ దీంట్లో వేసేసుకుందాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న చికెన్ ఫ్రైకి ఎప్పుడు చెప్పింది మీకు ఐడియా ఉంటుంది, మన వ్లాగ్స్లో ఉన్నాయి. కొంచెం ఫ్రైకి వచ్చేసి కొంచెం ఎక్కువ కోసుకోవాలమ్మా. ఆనియన్ మిర్చి కూడా కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే గ్రేవీ కనిపిస్తుంది ఫ్రైకి. కూరలాగా వండుకుంటే మనకి ఎప్పుడు కూడా తక్కువే. ఓకేనండి, మటన్ కర్రీ మగ్గుతుంది. చికెన్ మొత్తం యాజ్ యూజువల్ మనం వేయాల్సిన పౌడర్స్ అన్నీ కూడా వేసేసాం. ఉప్పు, కారం అన్నీ, ఎవ్రీథింగ్. మీకు అందరికీ తెలుసు ఏమేమి పౌడర్స్ వాడతానేంటని. ఎనివేనమ్మా, మూత పెట్టేసి ఒక చికెన్ కూడా నార్మల్గా ఉడికిచ్చినా ఓకే, లేని పక్షంలో కొంచెం ఒక 3 విజిల్స్ రానిచ్చారంటే టోటల్గా బాయిల్ అయిపోతుంది. దాని తర్వాత ఫ్రైకి వెళ్ళిపోతాం. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ. సెంటర్ రా, గుర్తుపెట్టారా? ఓకేనండి, మటన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చూడండి, కింద చక్కగా బాగా చేసేసుకున్నాం.
ఓకేనమ్మా, మటన్ కర్రీ కూడా చూస్తారు కదా, కొంచెం వాటర్ ఉంటే మటన్ కూడా నీట్గా అయిపోయింది. ఓకే, అయిపోవటం, వైట్ రైస్ పెట్టుకోవటం, తినేయటం అంతే. కొంచెం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం, కొత్తిమీర వేసేసుకోవటం, దించేసుకోవటం. ఓకేనండి, కొత్తిమీర వేసేసుకుందాం మటన్ కర్రీలో. చాలు, డ్రై అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి ప్రతి కూరకి కూడా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందామమ్మా. అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయిందమ్మా. ఇప్పుడు చికెన్ ఫ్రైకి వచ్చాను. చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది. నేను మీ అందరికీ ఒక చిన్న సలహా చెప్పగలను. ఇది చదువుకునే ఏజ్, గుర్తుంచుకోండి. నేను మీ ఏజ్ నుంచి వచ్చినోండి. నేను మీకంటే ఎక్కువ వేషాలు వేస్తాను చెప్తున్నా. అరే ఇప్పుడు వచ్చి బాధపడాలి, అప్పుడు కరెక్ట్గా చదువుకుంటే ఏఐఎస్ ఐపీఎస్ అని అయ్యేవాడిగా. సరే, నా అదృష్టం కదా ఫిల్మ్ యాక్టర్ అయిన కాబట్టి తప్పించుకున్నా. లేకపోతే ఒకసారి ఆలోచించుకో, ఎలా ఉంటుంది పరిస్థితి. చికెన్ ఫ్రై కూడా వేసుకోవచ్చు అన్నాడా? జాగ్రత్త చూసుకోండి. మా బ్రదర్ కొడుకు అని చెప్పే కంటే కూడా నా బిడ్డే వాడు కూడా, వాడి ఫ్రెండ్స్. వీళ్ళొక టూర్ పని మీద వచ్చారంట, బాంబే. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బాంబే, బాంబే నుంచి గోవా. ఎనీవే, ఎవరి ఇంటికి వచ్చినా చుట్టాలు నాకు పండగరా నిజంగా. ఎందుకంటే వచ్చేదే తక్కువ, రోజు ఉండేది మేమే. ఎప్పుడైనా వస్తున్నారంటే మాత్రం పిస పండగ, మామూలుగా ఉండదు. తినే ఉప్పు కారం సరిపోయినాన్ని. ఫ్రై ఎలా ఉంది? చికెన్ ఫ్రై ఉప్పు అంతా, కారం, మసాలా, ఎవ్రీథింగ్. నువ్వు మటన్ తిన్నావు అంటే కూరలాగేదని ఉండేవాళ్ళం కదా. సరిపోయినా? అరే ఇప్పటికే లేట్ అయిపోతుందని నా ప్రాబ్లం. అది పొద్దున అట్టుప్పాలు తిన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే కష్టం. ఏ ఇడ్లీ తింటే మాత్రం వెంటనే అరిగిపోతుంది, కష్టం. ఎనీవే, థ్యాంక్ యూ అమ్మా. మా పిల్లలు వచ్చారు అందరూ. చెప్పాలంటే మా అబ్బాయి, మా బ్రదర్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, అంటే వీళ్ళందరూ కూడా నా పిల్లలతో సమానం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక టూర్ మీద వచ్చాడు, అది ఇప్పుడు రాలా, ఫస్ట్ టైం అనమాట రావడం. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కనిపించాడు తప్ప. వీళ్ళ అన్నయ్య వచ్చాడు, వాళ్ళ పెద్ద అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. బాయ్.